టీవీ49 న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం పట్టుబడ్డారు. అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య చెప్పిన కథనం ప్రకారం దోళ్ల గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. నీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో తన మామ పంట పొలంలో బోరు వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. వీటికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయడానికి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ ప్రసాద్ 70,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏసీబీ అధికారులకు రైతు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెనక్కి రాండి. ఇది ఎంత రావట్లేదే. మా ఏసీబీ రాజమహేంద్రంకి ఒక కంప్లైంట్ వచ్చారండి. ఆయన పేరు శ్రీను. ఆయన ఏంటంటే వాళ్ళ మామయ్య గారు గోపాలకృష్ణ గారి అగ్రికల్చర్ ల్యాండ్లోను మరియు పక్కన సైట్ పక్కన అగ్రికల్చర్ ల్యాండ్ రఘు అన్న ఆయన అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఈ బోర్ వేయించుకుందాం అనుకున్నారు వ్యవసాయ నిమిత్తం. ఆ బోర్కు గాను ఎలక్ట్రికల్ కనెక్షన్ కోసం అప్లై చేయడం కోసం మండపేట సబ్స్టేషన్కి వచ్చి ఎలక్ట్రికల్ కనెక్షన్ సబ్స్టేషన్కి వచ్చారు కంప్లైంట్కి. వస్తే ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారంటే మీకు ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వడానికి, ఎస్టిమేషన్ ఎంతైందో చెప్పడానికి మీకు నేను ప్రాసెస్ చేయడానికి డబ్బులు తీసుకుంటాను అని అన్నారు. అది ఎంతైందంటే ఎస్టిమేషను కాకుండా, అంటే ఆయన కట్టుకోవాల్సిన ఎస్టిమేషన్ కాకుండా 70,000 అని అడిగారనమాట. అడిగిన తర్వాత ఆయన చాలా రోజులు తిరిగి ఎస్టిమేషన్ స్లిప్ రాలేదని చెప్పేసి ఇంకా మా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ ఆశ్రయించిన మేము మళ్ళీ ఈరోజు మా 11 o'clock 11:50కి ఆయన డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఏ ఊరు మేడం? మండపేటలో సబ్స్టేషన్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆఫీస్లో ఆయన తీసుకుని ఆయన బుక్లో పెట్టారు డబ్బులు 70,000 క్యాష్. ఆయన రెండు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇలా ఎవరైనా సరే అధికారులు లంచం అడిగితే కనుక కంపల్సరీగా మీరు ఏసీబీని ఆశ్రయించవచ్చు. డైరెక్ట్గా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రాజమహేంద్రవరంలో ఉందండి, దాని దగ్గర ఆశ్రయించవచ్చు. లేకపోతే మాకు 14400 స్పందన ఉందండి, దానికి కూడా డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మండపేట నుంచి కంప్లైంట్ వచ్చిందండి. ఈయన వాళ్ళ మావయ్య గారి స్థలం గోపాలకృష్ణ గారిది అగ్రికల్చరల్ ల్యాండ్. అలాగే ఆ మావయ్య గారి ఇంటి పక్కన ఇంకొక ఆయన ఉన్నారు రఘు అని చెప్పేసి, వాళ్ళది కూడా ఇద్దరికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. రెండు కూడా ఈయన అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ నిమిత్తం ఇక్కడ సబ్ ఇంజనీర్ గారికి వచ్చి మాకు కనెక్షన్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ పెట్టినప్పుడు ఈయన లంచం డిమాండ్ చేయడం జరిగింది.